క్రీస్తుకి మహిమ కలుగును గాక. మరొకసారి వాక్యమైన అర్థంలో మనం చూసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు బయట ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ వాక్య యొక్క సారాంశం. పౌలు అంటారు, అక్షరమునకు కాక నేను ఆత్మకే పరిచారకుడనైతే నీ అన్నాడు. రాయబడిన మాటలు ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించడం వల్ల చాలా తక్కువైపోతుంది. రాయబడిన మాట ఒకటైతే చెప్పబడేటటువంటి మాటలు వేరేగా కల్పనా కథలు, అబద్ధ బోధలు చాలా ఎక్కువైపోయిన పరిస్థితుల్లో దేవుడు ప్రేమించి కృప చూపించి మన వాక్యానుసారంగా, అంటే ఆ వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే యుగాయుగాలు ఆయనతో ఉంటారు. బలులు అర్పించేటప్పుడు, ప్రవర్తన విషయంలో, ప్రార్థన విషయంలో, అన్ని విషయాలు ఈ వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయనతో ఉంటారు అని హెచ్చరించి చెబుతున్నటువంటి మాటలు. ఆ మాటలు మనం లక్ష్యం చేసుకొని నాయన మేము అలాగూ ఉండినట్లుగా ఆయన సహాయాన్ని కోరుకుంటే, ఏమంటే నరుని వల్ల ఎవరి వల్ల కాదు, నరులకు అసాధ్యములే కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. మీరు చేసేది కాదు, మీరు చేయలేరు, మీ వల్ల కాదు. అందుకని నేను పరమను విడిచి భూమి మీద దిగి వచ్చి ప్రాణము మీ కొరకు పెట్టా, మీ కొరకు పరిశుద్ధాత్మ నేను వచ్చాను. మీరు సొనగొద్దు, గొనగొద్దు, ఇలాగెందుకు ఉండాలి, ఇలాగెక్కడ ఉంటాం, ఇది నా వల్ల ఎక్కడైద్ది, ఇది ఎలా కుదిరిద్ది, నీకు తెలియదు నా పరిస్థితులు, మీకు తెలియదు మా స్థితిగతులని గొనగొద్దు, సొనగనే ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించిన వారి కంటే ఆయన ఆశ్రయ దుర్గముగా ఇక్కడ అవునైనా నీ మాట సత్యం, నీ మాట సత్యం, దాన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను అలా ఉండాలని నిన్ను ఆశ్రయిస్తున్నాను అని ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన ఆశ్రయిస్తాడు, నిశ్చయంగా ఆయన కృపతో ఆయన ఆత్మచేత నింపి అలాగూ వాక్యానుసారంగా ఉండే భాగ్యాన్ని మన అందరికీ దయచేస్తాడు. మరి అలాగ ఉందామని తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేద్దామా? సిస్టర్ ప్రార్థన చేస్తారు ఏకీవించి ఒక 2 నిమిషాల పాటు. ఎవరైతే నాయన నీ మాట సత్యం, ఈ రాత్రి నాకు తెలియచేసావు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఒకవేళ మాట నా దగ్గర రాకపోతే నశించిపోయే పరిస్థితి కనుక ఈ రాత్రి నేను ఈ మాటను అంగీకరిస్తూ తీర్మానం చేసుకుంటున్నాను, నేను అలాగా ఉండాలని నా తండ్రి. నాయన నీ ఆత్మచేత నీకు సత్యాన్ని అనుసరించి నడిచి నీతో పాటు యుగాయుగాలు ఉండే ఆ భాగ్యాన్ని నీ కృపతో నాకు దయచేయమని ఆశ్రయిస్తూ ఉండగా ఆయన ఆత్మచేత నీకు నేను సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థనలోకి ఒక 2 నిమిషాలు.